కాడ లటక్కి నీళ్ళు తీసుకొని జేబులు వేసుకుంటామో పైట్ చెంగి కట్టుకుంటామో చేస్తాం. అవునా కదా? అవునా కదా? అది తీసేసుకుంటాం. నీది కాని వస్తువు నువ్వు వదిలేయాలా. నీది కాని వస్తువు నువ్వు ఆశించకూడదు. నీది కాని నువ్వు దాని మీద నీ మనసు పెట్టకూడదు. ఈవెన్ డబ్బులైనా సరే. కానీ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకళ్ళ స్వాస్థ్యం మీద ఆశపడుతూ ఉన్నారు. నీ పొలం అమ్ముతావా, నీ స్థలం అమ్ముతావా, నీ ఇల్లు అమ్ముతావా, నీది అది అమ్ముతావా, నీ ఫోన్ అమ్ముతావా, నీ బండి అమ్ముతావా, నీ బూట్లు అమ్ముతావా, నీ వాచ్ అమ్ముతావా, నీ టీవీ అమ్ముతావా, నీ ఫ్రిడ్జ్ అమ్ముతావా? అవునా కదా? నా ఫ్రిడ్జ్ బాగోలేదు, సెకండ్ హ్యాండ్లకు అమ్ముకోవాలని నాకు అమ్ముతావా? అవునా కదా? నా ఫోన్, కొత్త ఫోన్ తీసుకుంటున్నాను, అమ్ముతాను అనకపోయినా నేను కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నాను అంటే చాలు, నాకు అమ్ముతావా నీ ఫోను? పాతదే. అవునా కదా? ప్రతిదీ నాకు కావాలి నీది, నాకు కావాలి నీది, ప్రతిదీ ఆశిస్తూ ఉన్నాం. ప్రభుని పట్టుకొని అడిగితే దేవుడెవడా నీకు? దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. ప్రియులారా, యెజెబెలు, ఆహాబు, యెజెబెలు ఏం చేశారు తెలుసా? ఆస్తి కోసము ఆయన యొక్క ఆస్తిని, ఆ పొలం ఉంది అక్కడ అయింది, ఆ పొలము నోట్లోనే ఆడుతుంది. కానీ నాబాలు పేరు, ఆయన పేరు నాబాలు కాదులే, మొత్తానికి నోట్లో ఆడుతుంది కానీ బయటికి రావట్లేదు ఆ పేరు. ఆ పొలం మీద కన్నేశాడు ఆహాబు. వేసి ఆ పొలం నాకు ఇవ్వా, నీకు వేరేది ఇస్తాను, అది నాకు ఇవ్వా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఇది నా పితరుల స్వాస్థ్యము, నేను ఇవ్వను, నా అంతరం నా బిడ్డలకు అది ఉండాలా, నా బిడ్డలు దాన్ని ఏలుబాటు చేసుకోవాలా, నా బిడ్డలు దాన్ని అనుభవించాలి, నా పితరుల స్వాస్థ్యం అయ్యా, నీకు ఈటాన్ని కుదరదు అన్నప్పుడు కోపగించుకున్నాడు. ఎవరా రాజుకి ఎదురు చెబుతావా అని కోపగించుకొని ఇంటికి వచ్చి ముడుచుకొని కూర్చుంటే యెజెబెలు వచ్చింది. ఏందిరా స్వామి, నువ్వు ఇట్ట పొద్దున్న లేస్తే మునగడు తీసుకొని పనుకుంటున్నావు, నువ్వు ఏంది విషయం అని అడిగితే ఏం చెప్పాను తెలుసా? మరి ఆ పొలం కావాలంటే అడిగినన్నాడు, నాకు రాజుకి ఎదురు చెప్పాడు. ఎవడు వాడు? ఫలానా. వెంటనే వెళ్ళి వాడిని చంపేపించింది. పిల్లరా, యెజెబెలు. ఆయన రక్తము కుక్కలు నాకిని. అది ఏలియా వెళ్ళి ఎందుకు ఇంత దుర్మార్గం వడిగట్టారు అని అడిగినప్పుడు, ఎక్కడైతే ఫలానాయన రక్తము కుక్కలు నాకినియో మీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పేశాడు. ఆహాబు అంతే చచ్చిపోయాడు, తన రక్తం కుక్కలు నాకిని. యెజెబెలు కూడా అంతే చచ్చిపోయింది, తన రక్తం కూడా కుక్కలు నాకిని. యెజెబెలు ఎలా చచ్చిందో తెలుసా? యెజెబెలు గలగల్లాడిచ్చింది రాష్ట్రాన్ని, దేశాన్ని. ఎలా చచ్చింది తెలుసా? మేడ మీద నుంచి కింద కూలిపోయి చచ్చింది యెజెబెలు. నీ కోట్లు కూలిపోతే గుర్తుపెట్టుకో, దేవునికి అయిష్టంగా నువ్వు జీవించావంటే, దేవునికి అయిష్టంగా నువ్వు బ్రతుకుతున్నావంటే, దేవునికి అయిష్టంగా నువ్వు నడుస్తున్నావంటే, నీ కోటలో నువ్వు కట్టుకున్నటువంటి కోటలు కూలిపోతే, నీ సామ్రాజ్యం కూలిపోతే నువ్వే కూలిపోతావు. నీ జీవితం కూలిపోయింది, గుర్తుపెట్టుకో. యెజెబెలు లాగా నువ్వు ఏలుబాటు చేసావంటే, యెజెబెలు దైవ బిడ్డల్ని, దైవ సేవకుల్ని గడగల్లాడిచ్చింది. పిల్లారా, ఏలియాను సైతం గడగల్లాడిచ్చింది యెజెబెలు. ఏలియా ఎప్పుడు యెజెబెలుకి ఎదురుగానే నిలబడేవాడు.
నిర్దాక్షిణ్యం చెప్పావు, నువ్వు చేసే పని సరిలేదో, నీ ప్రవర్తన సరిలేదో, దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఉంటున్నావు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా ఉంటున్నావు.